హాయ్ హలో ఫ్రెండ్స్. మలయాళంలో మంచి టాక్ తెచ్చుకున్న 'ఫాలిమి' అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో 'జయ జయ జానకి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జోసెఫ్ ఇందులో మెయిన్ లీడ్‌లో కనిపిస్తారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఒక ఇంటి పెద్ద కాశీకి వెళ్ళాలనుకుంటే ఆ ఇంటి సభ్యులు ఏం చేశారు? వారి మధ్య జరిగిన గొడవలేంటి? ఆ కాశీ ప్రయాణంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులేంటి అనేదే ఈ సినిమా కథ. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓ మధ్యతరగతి కుటుంబంలో ఉండే గొడవలు, సంతోషాలు, కామెడీ సీన్స్ అన్నీ కలగలిపి చూపించడంలో డైరెక్టర్ నితీష్ సహదేవన్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కథ మొదలవ్వడానికి కాస్త టైం పడుతుంది. అయినా కానీ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సీన్స్ మన ఇంట్లో జరిగే విషయాల్లా అనిపిస్తాయి. అలాగే ఈ సినిమాలో వచ్చే ప్రతి సీన్ కామెడీగా ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా రన్ అయినా ఇంటర్వెల్ తర్వాత స్టోరీ స్పీడ్ అందుకుంటుంది. అలాగే రైల్లో వచ్చే సీన్స్ నవ్వును తెప్పిస్తాయి. ఇంకా చెప్పాలంటే విజువల్, ప్రెజెంటేషన్ అండ్ కామెడీ ఈ రెండు బ్యాలెన్స్ చేసి ఈ సినిమాను తీశారు. కాబట్టి ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. చిన్న కథ, అంతే తక్కువ రన్ టైమ్‌తో డైరెక్టర్ ఈ సినిమా తీసిన విధానాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కాశీలో వచ్చే సీన్స్ ప్రతి ఫ్రేమ్ కళ్ళకు కట్టినట్టుగా న్యాచురల్‌గా చూపించారు. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో స్లోగా వచ్చే బీజీఎం సూపర్‌గా ఉంటుంది. ఇక బీజీఎం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. చంద్రన్‌గా జగదీష్, కొడుకులుగా బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది. చంద్రన్ భార్యగా మంజు పిల్లై ఓకే అనిపిస్తారు. మిగతా వారు తమ పాత్రల మేరకి ఓకే అనిపిస్తారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే పెద్ద పెద్ద ఫైట్స్, రొమాంటిక్ సాంగ్స్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ లేకుండా కథ సింపుల్‌గా అలా వెళ్తుంది. అడల్ట్ సీన్స్ ఎక్కువ లేవు కాబట్టి సింపుల్ అండ్ క్యూట్‌గా సాగే ఈ ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిచ్చే ఈ రేటింగ్ 2.5/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో 'ఫలమి' మూవీ రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.